దీంట్లో ఏందంటే ఉమ్. సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇప్పుడు కూడా ప్రజలు జగన్నే తలుచుకుంటున్నారు. సంక్షేమం వేరు, ఉచితం వేరు, ఈ అదే రెండింటికి కాస్త అదే తేడా చెప్తున్నా. ఉంది. సంక్షేమ యా. పథకాల విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు కూడా జగన్నే తలుచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే ఉమ్. ఒక 5 ఏళ్ల పాటు ఆయన కొన్ని అలవాటు చేశాడు. ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్ కింద డబ్బులు పట్టడం, అకౌంట్లో పట్టడం అనేది అలవాటు చేశాడు. ఉమ్. ఈ చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్. జగన్ పథకాలు ఏవి కొనసాగింపు కావట్లేదు. ఉమ్. అంటే ఉచితాలు తీసేశారన్న దాని అర్థం జనం ఏం చెప్తున్నారు? ఇప్పుడు పెన్షన్ ఉంది. పెన్షన్ 2000 నుంచి 4000కి పెంచారు. కరెక్ట్. అదొకటి ప్రజలు హ్యాపీగా ఉన్నారు. రైట్. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ ఇవ్వాల్సిందే, ఆపడానికి అవకాశం Correct. లేదు. రెండోది, Hmm. ఇంకొక 5 హామీలు ఇచ్చారు సూపర్ 6లో. ఎగ్జాక్ట్లీ. ఆ 5 హామీలు ఈ ఒకటి తప్ప మిగతా 6 హామీలు ఒకటి తప్ప మిగతా 5 ఇంతవరకు ముందుకు పోలేదు. రెండోది, వాలంటరీ వ్యవస్థ ఉంది. వాలంటరీ వ్యవస్థ అనేది బీద ప్రజలకి, బాగా చేతగాని వాళ్ళకి బాగా తీసేశారు సహాయకారిగా అది ఉండేది. పూర్తిగా. దాన్ని మూర్తిగా తీసేశారు. ఉమ్. అది ఈరోజు ఆ విషయంలో జగన్నే తలుచుకుంటున్నారు. Hmm. పైగా ఆడబిడ్డ పథకం అన్నో, మహిళలకు పైసలన్నో, పిల్లలకు అంటే స్టూడెంట్ ఇంటికే వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. ఇంటికి ఏదో ఒక ఎంతో కొంత అమౌంట్ అకౌంట్లో పడింది మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు అవి పడట్లేదు. ఉమ్. వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు టైం ఉందని వివిధ రకాల డేట్లు ప్రకటించి ఉన్నారు కూటమి ప్రభుత్వం.